హలో నమస్తే, వెల్కమ్ టు ఈ రోజు మన ఛానల్ నుంచి రిబ్బన్ పకోడా అయితే మనం ప్రిపేర్ చేస్తున్నామండి. రిబ్బన్ పకోడాని ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు తయారు చేసి చూపిస్తాను. ఇది సుజీ అండి. సుజీ అంటే బొంబాయి రవ్వ 2 కప్పులు ఇస్తున్నానండి. 2 కప్పులు అంటే అరకిలో ఉంటుందండి. ఒక కప్పు అయితే పావు కిలో కప్పుది, 2 కలిపి అరకిలో ఉంటుందండి. అరకిలో ఇస్తున్నాండి. దానికి ఒక అరకప్పు అది పక్కన పెట్టుకుందండి. ఇప్పుడు దాంట్లో అయితే మనం కారం అంటే పచ్చిమిరపకాయలు ఒక 7-8 తీసుకున్నాను. జీలకర్ర ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఈ రెండింటిని కూడా మనం పొడి చేసి మరీ మెత్తగా చేయదండి, కొంచెం బరక చేసి వేయించి దీంట్లో కచ్చపచ్చగా ఇది అలా కచ్చపచ్చ చేసి దాన్ని వేసేసేయండి. పిండిలో వేసి మనం కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి అంటే కరివేపాకు కడిగి సన్నగా కట్ చేసుకోండి, కొత్తిమీర సన్నగా తరిగి కట్. ఇప్పుడు ఏమైనా ఆకుకూర మీ దగ్గర ఉంటే పాలకూర కానీ ఇంకేమైనా ఆకుకూరలు ఉంటే వేసుకోండి. పాలకూర వేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అది పాలకూర లేదు కాబట్టి నేను కొత్తిమీర కరివేపాకు వేసాను. ఇది తినే సోడా ఇవ్వండి, ఒక హాఫ్ స్పూన్ వరకు వేసాను. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా తినే సోడా యాడ్ చేశాను. ఇప్పుడు వేడిగా మనం నెయ్యి ఒక 7 స్పూన్లు నెయ్యి వరకు తీసుకున్నాను. టేబుల్ స్పూన్ నెయ్యి వరకు తీసుకొని వేడిగా కొంచెం బాగా వేడి చేసుకొని ఆ వేడి దీంట్లో పోస్తున్నాను. ఇప్పుడైతే ఒక స్పూన్ తీసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా నేనైతే టేబుల్ స్పూన్ దీనికి సరిపోతుంది. సాల్ట్ అనేది మీ ఇష్టం, మీకు ఎంత తినాలనుకుంటే అంత తీసుకోండి. ఇవ్వండి సాల్ట్ వేసుకొని స్పూన్ తిప్పుకోండి, ఎందుకంటే మనం వేడి నెయ్యి వేసాం కాబట్టి మనకి చేయగలదు. నెయ్యి ఎంతవరకు వేసుకోవాలి అంటే నేను టేబుల్ స్పూన్ చెప్పాను కదా, ఇట్లా పిసుకుతాం కదంటే ఇట్లా పిసినప్పుడు ఒక ముద్దలాగా వస్తుంది. ఆ ముద్ద వచ్చే వరకు నెయ్యి ఇదిగోండి ఈ విధంగా శుభ్రం చేసుకోండి. పాలకూర కానీ మెంతికూర కానీ ఏ ఆకుకూర ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ముద్ద కలిపి పెట్టుకొని ఒక అర్ధగంట వరకు పక్కన పెట్టుకుంటున్నాం. అదిగోండి చిన్న శుభ్రం తీసుకొని ఒక చపాతీ లాగా పెట్టుకోండి. ఎత్తుకోకుండా పిల్లలకి చక్కగా బాక్సులో వేసి మధ్యాహ్నం పూట పెడితే పిల్లలు చక్కగా తింటారండి. రిబ్బన్ పొలాగా అయితే చేసుకోండి. కొంచెం పిండి అటు ఇటు పిండేసినట్లయితే అంటుకోకుండా ఉంటుందండి. దానికోసం పిండి వేస్తున్నాను నేను. లేకపోతే మొక్కకి మీకు ఆ పకోడీకి అతుకుపోతాయండి. ఇలా మీరు పిండేసినట్లయితే అతుకుపోవు. ఇట్లా పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా అలా మీడియంగా చేసుకోండి. అప్పుడే మీకు మంచిగా ఉప్పుతాయి పకోడా. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను ఈ చిన్న పిండి వంట. ఇట్లా మీరు చిన్న పిండి వంటలు చక్కగా చేసుకొని బయట కొనుక్కునే అవసరం లేకుండా, పిల్లలకి బయట ఫుడ్ పెట్టకుండా ఇట్లా ఇంట్లోనే మీరు మధ్యాహ్నం పూట స్నాక్స్ తయారు చేసుకోండి. పిల్లలు ఏంటి పెద్దలు అయితే చాలా ఇంట్రెస్ట్ తింటారండి. ఇది చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి, ఈజీగా ఉండదండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఖచ్చితంగా మనకు కూడిపోతాయండి. చూడండి బిళ్ళలు కూడిపోతున్నాయి. ఇవన్నీ ఒక ప్లేట్లు వేసుకోండి. మనం పిండి ఇలా మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు నిదానంగా మీరు చక్కగా కలుపుకోండి. చూసారు కదా, మీకు నచ్చిందండి. చాలా ఈజీగా చేసుకునే పిండి వంట రిబ్బన్ పకోడా. రిబ్బన్ పకోడా చేసుకోవాలి ఎవరైనా అంటే ఈ విధంగా నా వీడియో ఫస్ట్ క్లాస్ వరకు చూడండి. ఈజీగా తయారు చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టపడితే రిబ్బన్ పకోడా చక్కగా ఉబ్బుతాయండి. అవి ఇట్లా చిన్న పూలిలాగా ఉంటాయి అన్నమాట. మీ దగ్గర ఏ ఆకులు ఉంటే ఆకులు కూడా వేసుకోండి. ఆకులు ఆరోగ్యానికి మంచిగా ఉంటే పిల్లలకి ఆకులు ఈ విధంగా కూడా మనం పెంచుకోవచ్చు. ఆకులు ఇష్టం లేని వాళ్ళకి ఆయిల్లో అయినట్టయితే ఆకు టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి అలా చక్కగా మిరమిరలాడుతూ అక్కడ టీలో మనం తింటే చాలా బాగుంటుంది. చూసారు, మీకు నచ్చినట్లయితే తప్పకుండా రిబ్బన్ పకోడా అయితే మీరు కూడా తయారు చేసుకోండి. నాకైతే చిన్న స్మాల్ లైక్ అయితే చేయండి. మీరు తయారు చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.